నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, జూనియర్ ఎన్టీఆర్ అలానే అల్లు అర్జున్ ఇద్దరు కూడా పార్టీలు పెట్టబోతున్నారు అని ఒక ప్రచారం నడుస్తుంది. సో ఇదొక ప్రచారం అయితే, వీళ్ళిద్దరూ కలిపి ఒక పార్టీ పెట్టబోతున్నారని ఇంకొక ప్రచారం నడుస్తుంది. అవును. సో ఏంటి పాసిబిలిటీ ఉందా? ఇప్పుడు అక్కడ విజయ్ పార్టీ పెడతాడని ఎవరు ఊహించలేదు. ఒక 3-4 ఏళ్ల క్రితం వరకు, ఆయన పార్టీ పెట్టిన సంవత్సరం ముందు వరకు కూడా ఎవరు ఊహించలేదు. సో సడన్ గా ఆయన వచ్చి పార్టీ పెట్టేశారు, సీఎం అయిపోయారు. ఇప్పుడు మన తెలుగు హీరోల్లో కూడా అలాంటి ఒక ఆలోచన ఏదైనా ఆలోచన ఏదైనా ఉందంటారా? అంటే కోరిక ఉంది అని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం జరగటం వెనకాల, అంటే ఈ వార్తల సర్క్యులేషన్ వెనకాల ఏదో ప్రయోజనం లేకుండా అయితే ఇవి సర్క్యులేట్ కావడం లేదు. ఖచ్చితంగా ఒక పొలిటికల్ ప్రోగ్రామ్ ఉంది దీనికి. అంటే ఏమై ఉంటుంది ఈ పొలిటికల్ ప్రోగ్రామ్? ఇది స్ప్రెడ్ చేస్తోంది వాంటెడ్గా తెలుగుదేశం సర్కిల్స్ నుంచి జరుగుతోంది. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ పొలిటికల్ పార్టీ అనే ప్రచారం వెనకాల ఎవరు టార్గెట్ అవుతారు? అంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఉన్నాడు పొలిటికల్ ఏరియాలో. జనసేన అనే ఒక పార్టీ పెట్టాడు ఆయన. ఆయన బంధువే కదా ఇతను, అల్లు అర్జున్. ఈయన పార్టీ పెట్టేటప్పుడు, పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత అల్లు అరవింద్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ రోజున పెట్టి, రాజకీయాల్లోకి వెళ్ళాక చాలా భరించాల్సి ఉంటుంది, మేం అవన్నీ చూసాము, చూసి తట్టుకోలేమని వెనక్కి వచ్చాం. ఇది నువ్వు ఎదుర్కోగలవా? నువ్వు చాలా సెన్సిటివ్ కాబట్టి నువ్వు ఆ ఏరియాకి వెళ్తున్నానంటే నాకు భయం వేసింది అని ఆయన మాట్లాడాడు ఆ ప్రెస్ మీట్లో. ఆ వీడియోలు స్టిల్ ఉన్నాయి యూట్యూబ్లో. కాబట్టి అంత కాషన్ ఎందుకు చెప్పాడు? నేనే హీరోగా నేను ఇంట్రడ్యూస్ చేశా ప్రపంచానికి. ఆయన పవన్ కళ్యాణ్తో సినిమాలు తీశాడు కదా ప్రొడ్యూసర్గా, ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఆయనే. కనుక ఆ బాధ్యతతో మాట్లాడుతున్నాను అని ఆయన చాలా బాధగా మాట్లాడాడు ఆ రోజు. ఇది అవసరం లేదు, అయినప్పటికీ నేను కావాలని నీకు తెలియజేయడం కోసం, నీతో పాటు ప్రపంచానికి తెలియజేయడం కోసం ప్రెస్ మీట్ పెడుతున్నానని చెప్పాడు ఆయన. ఇది చాలామంది మర్చిపోయి ఉండొచ్చు కానీ ఉంది. కనుక ఇప్పుడు ఇతని మీద ఇంకొక బురద ఉంది ఆల్రెడీ. అదేంటంటే శిల్ప వ్యవహారంలో ఆయన వెళ్ళి ప్రచారం చేశారు. అల్లు అర్జున్ వెళ్ళి అతనికి ఓటేయమని ప్రజలకు చెప్పాడు. తద్వారా జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆయన ఆకాంక్షించాడు. యాంటీ చిరంజీవి, యాంటీ పవన్ కళ్యాణ్, అల్లు కొణిదల కుటుంబాల మధ్య భారీ చీలిక అనే ప్రచారం. ఈ నేపథ్యంలో ఈ మెగా అభిమానుల్ని, వాళ్ళతో పాటు ఇతర సెక్షన్స్, కాపు సెక్షన్లో కొంత భాగాన్ని వీళ్ళకి వ్యతిరేకంగా మార్చితే కన్సాలిడేట్ అవుతారు అనే వ్యూహం తెలుగుదేశానికి ఉందా అనేది ఒక డౌట్. వీళ్ళని టార్గెట్ చేసేస్తే అలా జగన్ ఈ కుట్రలో ఉన్నాడు, ఈ కుటుంబాల మధ్య చిచ్చురేపే కుట్రలో జగన్ ఉన్నాడు అని కూడా ఒక ఐడియా నాటొచ్చు జనాల బుర్రల్లో. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ రకమైనటువంటి వార్తలు, కథనాలు వీళ్ళు వెలువరిస్తున్నారు. ఇది జరుగుతున్నటువంటి దారుణం. ఇది అంటే నిజంగా వాళ్ళు ప్రశాంత్ కిషోర్ని కలిశాడు బన్నీ అని కూడా ప్రచారం జరుగుతోంది. పెడితే తప్పేంటి? ఎందుకు గొడవ? అంటే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా అతను పార్టీ పెడతాడు అనే గొడవే కదా మీరు రేపదలుచుకుంది. వాళ్ళ కుటుంబాల మధ్య ఉన్న గొడవల్ని ఆసరా చేసుకుని మీరేదో సాధించాలనుకుంటున్నారు. ఆ సాధించడం కోసం పవన్ కళ్యాణ్ని ఒక ఇదిగా తీసుకుని, ఒక పార్టీగా తీసుకుని ఈ ప్రయోగం చేయబోతున్నారు. ఇది ప్రపంచానికి అర్థమయ్యే విషయమే. అలాగే ఎన్టీఆర్కి సంబంధించి ఆయనకి మీరు ఏ రోజున వేదిక ఇవ్వలేదు కదా. మీకు లోకేష్ బాబు గారు రాజకీయాల్లోకి వస్తాడనే స్పృహ లేని రోజుల్లో 2009 ఎన్నికల్లో ఎన్టీఆర్ చరిష్మాని వాడుకోవడం కోసం మీరు ఆయనతో ప్రచారం చేసుకున్నారు. ఆ తర్వాత
ఎప్పుడైతే లోకేష్ పొలిటికల్గా యాక్టివ్ అవుతాను అన్నాడో అక్కడి నుంచి అతన్ని పక్కన పెట్టేశారు. ఓకే. అతన్ని ఉంచితే ఇంకో పవర్ సెంటర్ అవుతాడని మీకు భయం, అందుకని అతన్ని తోస్తారు పక్కకి. ఓకే. సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు సంవత్సరం పాటు జరిగితే ఒక్క వేదిక మీద కూడా ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ కనిపించలేదు? ఓకే. కనిపించకుండా చేసింది మీరే కదా. ఇక్కడ హైదరాబాద్లో జరిగిన శకపురుషుడు సావనీర్ లాంచ్ ప్రోగ్రామ్కి మీరు ప్రపంచంలో అందరినీ ఇన్ టైం పిలిచి ఇతన్ని లేటుగా పిలిచి అసలు ఆ ప్రోగ్రామ్ వాంటెడ్గా అతని బర్త్డే రోజు పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ బర్త్డేకి ఎలాగూ కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవి వదులుకుని ఇక్కడికి రాడు అనే కాన్ఫిడెన్స్తో ఆ రోజు పెట్టారు. పెట్టి 1 వీక్ ముందు ఆయనకు చెప్పారు, ఇంటికి వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చి వచ్చారు. మేము ఇన్విటేషన్ ఇచ్చాము, ఆయన రాలేదు. ఈ దాడి చేయటానికి ఒక ఎల్బీ క్రియేట్ చేసుకున్నట్టు తయారైంది సీన్. ఇది అందరికీ తెలిసిన విషయమే. అతన్ని కంట్రోల్ చేయటానికి, అతన్ని ఆ రోజున 2009లో కంట్రోల్లోకి తీసుకుని ప్రచారం చేయించడానికి కూడా ఆయన సినిమాల మీద వీళ్ళే బ్యాడ్ ప్రోపగండా చేస్తారు. అతని సినిమాలకి ఫ్లాప్ టాక్ తీసుకొచ్చేది తెలుగుదేశం శ్రేణులే. అలా దాడులు చేసి అతన్ని భయపెట్టి టెర్రరైజ్ చేసి కంట్రోల్లోకి తీసుకోవటం. ఎవరినైనా భయపెట్టి కంట్రోల్లోకి తీసుకోవటమే. మాతో పెట్టుకుంటే నీ జీవితం ఏమైపోతుందో నీకు అర్థం కావట్లేదు, మేము చెప్పిన పని చెప్పినట్టు చెయ్యి, ఇలా ఎవరినైనా కంట్రోల్ చేయటం అనేది వాళ్ళ ప్రోగ్రాం. అందులో భాగంగానే ఆయన ఈ వైఎస్ఆర్ పేరు పెట్టారు హెల్త్ యూనివర్సిటీకి, ఎన్టీఆర్ పేరు తీసి. అప్పుడు ఆయన ఒక చిన్న ప్రకటన ఇచ్చాడు, ఎన్టీఆర్ పేరు హెల్త్ యూనివర్సిటీకి తీసేయటం వల్ల జరిగే ఆయన ఇమేజ్కి వచ్చే నష్టం లేదు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టడం వల్ల ఆయన ఉన్నతికి కొత్తగా వీళ్ళు యాడ్ చేసేది ఏమీ లేదు. కాబట్టి ఇలాంటి అనవసరమైన వివాదాలు రేపకుండా పరిపాలన మీద శ్రద్ధ వహిస్తే బాగుంటుంది అని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి అన్నాడు. ఆయన మనవి అన్నాడు. దానిలో ఆయన వైఎస్ఆర్కి జగన్కి సరెండర్ అయిపోయి మాట్లాడుతున్నాడు అనే అర్థం తీసుకుని గొడవ చేశారు వీళ్ళు. మైకుల ముందుకు వచ్చి తిట్టారు ఆయన్ని. క్యాడర్ నాయకత్వం చెప్పకుండా క్యాడర్ రోడ్ల మీదకి వచ్చి ఇంకో నాయకుడిని తిట్టారు కదా. సో వాళ్ళు స్కీమ్ చేసి నడిపించారు ఆ క్యాంపెయిన్. కనుక అతను టార్గెటెడ్. అతను కూడా ఏ క్షణమైన కొడాలి నాని వీళ్ళందరి అకౌంట్లో అతను జగన్తో లింక్ ఉంది. శిల్పా ప్రమోషన్ వ్యవహారంలో ఇతనికి జగన్తో లింక్ ఉంది. సో జగన్ అనేవాడు కొడిదల కుటుంబంలో చిచ్చు పెడుతున్నాడు, నందమూరి కుటుంబంలో చిచ్చు పెడుతున్నాడు. వీళ్ళందరితో పొలిటికల్ పార్టీ పెట్టించి అక్కడ కాపు ఓట్లు చేల్చడానికి ప్రయత్నం, ఇక్కడేమో ఎన్టీ రామారావు గారి అభిమానులలో చీలికి తీసుకురావడం, ఇన్ని కుట్ర పథకాలు రచించేస్తున్నారు ఇద్దరిని తన కంట్రోల్లో పెట్టేసుకుని అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ పొలిటికల్ పార్టీ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చారండి. ఓకే, కానీ ఇందులో వాస్తవం లేదంటారా? ఏ కోసైనా కూడా అంటే వాళ్ళు ఆర్గనైజ్ అయి ఉన్నారు, అది నిజం. ఇద్దరు రేపు జూలై 18వ తారీఖు ఎప్పటి నుంచో వాళ్ళు ప్రోగ్రామ్ తీసుకున్నారు ఎన్టీఆర్ అభిమానులు. అంటే సోషల్ వర్క్, సామాజిక కార్యక్షేత్రంలోకి మనం కదులుదామని. ఇది రేపు పొద్దున పొలిటికల్ షేప్ తీసుకోకుండా ఉంటుంది అని అనుకోలేము, తీసుకోవచ్చు. సీనియర్ ఎన్టీఆర్ గారు నేను పొలిటికల్ లైఫ్లోకి వస్తున్నాను అంటే ప్రజా జీవితంలోకి వస్తున్నాను అన్నాడు ఆయన మొదటి ప్రెస్ మీట్లో. నేను సినిమాలు మానేద్దాం అనుకుంటున్నాను, అతి త్వరలో ఈ అనౌన్స్మెంట్ చేయబోతున్నాను, నేను సినిమాలు మానేసి ప్రజా జీవితంలోకి వద్దాం అనుకుంటున్నాను అని చెప్పాడు. మీరు రాజకీయ పార్టీ పెడుతున్నారా, ఎన్నికల్లో పోటీ చేస్తారా, మీరే గెలుస్తాను అనుకుంటున్నారా అని అడిగారు విలేకరులు. నేను ప్రస్తుతం ఎన్నికల్లో పాల్గొంటాను అని అనుకోవడం లేదు అన్నాడు. ప్రజల కోసం పనిచేసే ఒక స్వచ్ఛంద సంస్థలాగా, అంటే ఒక ఎన్జిఓ లాగా పనిచేస్తాం మేము అని చెప్పాడు. ఇది పెట్టిన 1 వీక్కి ఆయన న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ప్రెస్ మీట్ పెట్టి నేను పొలిటికల్ పార్టీయే పెడుతున్నాను, నేను ఎన్నికల్లో పాల్గొంటున్నాను అని చెప్పాడు. మీ పార్టీ పేరు ఏమిటంటే నేను తెలుగువాడిని, నా పార్టీ తెలుగుదేశం అన్నాడు క్యాజువల్గా. అయిపోయింది. మరి ఆ రోజున ఎందుకు అలా మాట్లాడాడు? వారం క్రితం ఇంటి దగ్గర మాట్లాడుతూ అలా మాట్లాడి ఇక్కడికి వచ్చేసరికి ఏమిటి మోటివేషను అంటే ఆయనకు ముందే ఊగిసలాట కాదు, అంటే సన్నివేశం అనుకూలంగా ఉందా లేదా అనే దానికి టెస్ట్ చేయటం, ఒక అసెస్మెంట్ కోసం చేస్తారు ఇది. అలా ఇప్పుడు సామాజిక కార్యక్రమంలోకి అభిమానులు తీసుకురావడం అనే కార్యక్రమం ఈయన తీసుకుంటే ఏ క్షణమైనా పొలిటికల్ స్టాండ్ తీసుకోవచ్చు అనే ఇండికేషనే.
అందుకని ఎన్టీఆర్ పార్టీ పెడతాడా లేదా అనేది ఒక ఆలోచన రేగింది. ఓకే. అల్లు అర్జున్తో లింక్ చేసేస్తే ఇద్దరిని కూటమి వ్యతిరేకులుగా ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సినిమా పరిశ్రమలో కూటమి వ్యతిరేకంగా పనిచేస్తున్న లాబీ అని చెప్పి అరవింద్ గారిని కూడా దానిలోకి లాగి చిరంజీవిని విడగొట్టి ఓకే వీళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి అల్లు అరవింద్ వాంటెడ్గా కృషి చేస్తున్నాడని చెప్పి అలా గందరగోళం ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా మంట వెలిగించడానికి అద్భుతంగా ఉంది ఇది ఓకే ఈ నెరేటివ్ అని చెప్పి మురిసిపోయి వాళ్ళు రోజుకు ఒక వార్త పుట్టిస్తున్నారు. ఓకే. వీళ్ళు నిజంగానే రాజకీయాల్లోకి వచ్చే వాతావరణం కల్పిస్తున్నారు. అదే ఇప్పుడు ఇలాంటి నెరేటివ్స్ కూడా కొంత వీళ్ళని కూడా ఇన్స్పైర్ చేసే అవకాశం ఇన్స్పైర్ అవుతారు కదా న్యాచురల్ గా. అంటే ఇద్దరం కలిస్తే ఏదో సాధించవచ్చు అనే ఒక భావన కూడా కలుగుతుంది వీళ్ళలో. డెఫినెట్ గా కలుగుతుంది. అంటే వాళ్ళిద్దరూ ఆర్గనైజ్ ఉన్నారు అభిమానులు. ఆయన జాతీయ స్థాయిలో అభిమానులతో ఒక కేంద్ర కమిటీ రాష్ట్ర కమిటీ లెవెల్లో పెట్టాడు అల్లు అర్జున్. అంత నిర్మాణంతో ఉన్నవాళ్ళు లేరు. అలాంటి నిర్మాణంతో ఉండటం అనేది అడ్వాంటేజ్గా ఎన్టీఆర్కి మారింది ఆ రోజున. ఈ రోజున తనకే అది అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి అలాంటి ప్రయత్నం చేసే ఇది వాళ్ళిద్దరికే ఉంది. ఆ ఆర్గనైజ్ అయి ఉన్నారు కాబట్టి, విజయ్ ఆర్గనైజ్ అయి ఉన్నాడు కాబట్టి తను ఈజీగా ముందుకు కదలగలిగాడు. తన అభిమానుల్ని ఆర్గనైజ్ చేసుకోగలిగాడు. తన అభిమానులకి ఒక దిశానిర్దేశం చేస్తే వాళ్ళందరూ కదిలొచ్చేలాగా ఆయన ముందు నుంచి నిర్మాణం చేసుకున్నాడు. అందుకని ఇది వాళ్ళని రెచ్చగొట్టడము, ఇన్ ది సేమ్ టైం యువతల వాళ్ళని అలర్ట్ చేయటం. అంటే తెలుగుదేశంలో ఉన్నటువంటి శ్రేణుల్ని అలర్ట్ చేయటం ఎన్టీఆర్ పట్ల. అంటే ఎక్కడో ఆయనలో వినయం తగ్గిందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కాబట్టి మళ్ళీ వినయం కావాలి. వినయం కావాలి అనుకున్నప్పుడల్లా అతని సినిమాలు ఫ్లాప్ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. ఆ రోజుల్లో 2009 ఎలక్షన్కి ముందు ఆయన సినిమాల మీద బ్యాడ్ ప్రాపగండా చేశారు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి. ఓకే, ట్రస్ట్ నుంచే జరిగింది. అప్పుడు ఆయన సరెండర్ అవుతాడు. అయితే ఈ పని చేసుకోవాలనేది ప్రోగ్రామ్. అలాగే మొన్న వార్ 2 అప్పుడు కూడా అనంతపురానికి చెందిన ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే అది ఎత్తిపోయే సినిమా, దానికి థియేటర్ గురించి గొడవ ఏంటి, ఇలాంటి మాటలన్నీ బయటకు వచ్చినాయి కదా. వారు ఏం సంభాషించారో ఆ ఆడియో ఫైల్ బయటకు వచ్చింది కదా. సో ఇదే వాళ్ళ యాటిట్యూడ్. మళ్ళీ టార్గెట్ చేస్తున్నారు అతను మళ్ళీ వచ్చి వినయ ప్రదర్శన చేయాలి. ఓకే. లోకేష్కి జూనియర్ ఎన్టీఆర్ ఒక థ్రెట్ అనేది ఈ మధ్య కాలంలో కాకుండా ఒక 10-15 ఏళ్ళుగా ఇది ఒక నెరేటివ్ ఉంది. చాలా కాలంగా ఉందండి. ఆయన ఎన్నికల ప్రచారం చేసిన తర్వాత నుంచి మొదలైంది. అవును. అంటే ఆ రోజున ఒక నెరేటివ్ ఏం బయటదేరిందంటే ఎన్టీఆర్ టు చంద్రబాబు, చంద్రబాబు టు ఎన్టీఆర్ అన్నారు. అప్పటికి లోకేష్ ఎంట్రీ లేదు. లోకేష్ ఎంట్రీ ఇచ్చిన మరుక్షణం ఎన్టీఆర్ని తొక్కారు పక్కన. అతను ఆ ఏరియా కూడా రానివ్వట్లేదు. కానీ సామాజిక వర్గ కోణంలో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని అభిమానించే వ్యక్తులు, అంటే ఎన్టీఆర్ని ఒక దేవుడిగా భావించే వ్యక్తులు, సినిమాల పరంగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని కూడా చాలా సమర్థించే వ్యక్తులు కూడా లోకేష్ పక్షానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రస్తుతానికి లోకేష్తోనే ఉన్నారు. సో భవిష్యత్తులో ఇలాంటి ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటారు? అంటే వారి టీడీపీ అభిమానులు శ్రేణుల ఆలోచన ధోరణి ఎలా ఉంటుందంటారు? అంటే వాళ్ళని కూడా వీళ్ళు గైడ్ చేయగలరు. నేను చెప్పాను కదా ఇందాక, ఆయన జగన్మోహన్ రెడ్డి మీద ఇచ్చిన ప్రకటన మీద క్యాడర్తో తిట్టించారు కదా ఎన్టీఆర్ని. తిట్టిస్తారు. పవర్ ఉంది వాళ్ళ చేతిలో, వాళ్ళు కంట్రోల్ చేయగలరు. ఆ రోజున పవర్ లేదు నిజానికి. పవర్ లేకపోయినా తిట్టించారు. కాబట్టి ఇప్పుడైనా అలా దాడి చేయించగల సమర్థులు వాళ్ళు. ఓకే. జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి పరిణామాలు భవిష్యత్తులో మనం రాజకీయాల్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి, మనల్ని ఒంటరి చేస్తారు అని ముందే ఊహించి ఆయన ఇప్పటి నుంచే కొంత ఆర్గనైజ్ చేసుకోవటం, లేదంటే కొంత తన మనుషుల్ని టీడీపీలోకి తీసుకెళ్లటం, ప్లాన్ చేయటం. అతను ఏదో టీడీపీని తన కంట్రోల్లోకి తీసుకోవడం కోసం ఏదో ప్రయత్నం చేస్తున్నాడు అనేది కూడా రాంగ్ నేరేటివే. ఓకే. ముందు తనేమిటో ప్రూవ్ చేసుకోవాలి సమాజంలో. ప్రూవ్ చేసుకున్న తర్వాత తనకంటూ ఒక ఇండివిజువల్ పార్టీ ఉండటమే బెటర్. ఓకే. దానిలోకి దూరి ఏదో చేయాలనుకోవడం కష్టం. ఓకే. కొత్త పార్టీని పెట్టడమే సమంజసం ఆయనకి. అంతమించి మార్గం కూడా లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆ పార్టీకి నా తర్వాత ఎవరు అనేది చెప్పేసుకున్నాడు.
ఆయన వీళ్ళమ్మ అయిపోయింది, లోకేష్ పేరుతో వెళ్ళిపోయింది. ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక వరం అనుకోవచ్చు రాజకీయాల్లోకి ఆయన రావటం, చంద్రబాబు నాయుడు గారికి వరం అనుకోవచ్చు ఆయన రాజకీయాల్లోకి రావటం, తర్వాత ఇండివిజువల్గా పోటీ చేయటం, జగన్ మీదకి ఒక ఆయుధంగా ఉపయోగించడం. సో అలానే జగన్మోహన్ రెడ్డికి ఎన్టీఆర్ కూడా అదే తరహాలో ఉపయోగపడే అవకాశం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డికి ఎలా ఉపయోగపడతాడు ఆయన? ఎన్టీఆర్ ఆయన కొత్త పార్టీ పెట్టుకోవటం, తర్వాత టీడీపీలో కొన్ని నాయకుల్ని, ఓటర్లని, శ్రేణుల్ని, అభిమానుల్ని చీల్చడం ద్వారా. ఇప్పుడు వాళ్ళ నెరేటివ్ అదే. ఇవన్నీ చేయటం ద్వారా తెలుగుదేశాన్ని వీక్ చేసి అతను జగన్ని గెలిపిస్తాడు. అందుకని ఎన్టీఆర్ పార్టీ పెడితే దాన్ని వ్యతిరేకించండి. తెలుగుదేశపు శ్రేణులారా, తెలుగుదేశం వెనకాల ఉన్న కులంలారా, అందరూ కూడా అలర్ట్గా ఉండండి, వాడి పట్ల చాలా అప్రమత్తంగా ఉండండి, అతని సినిమాలు చూడకండి అని చెప్పడం కోసం ఈ డ్రామా. అంటే ఎన్టీఆర్ వెళ్ళి చంద్రబాబు గారికి కలిసి లోకేష్ గారిని కలిసి, అయ్యా నా మీద ఇలా ప్రచారం జరుగుతోంది అయ్యా, నాకు ఈ ఆలోచన లేదయ్యా, మీరుండగా నేను పార్టీ ఎలా పెడతానయ్యా అని బతిమాలుకుని ఒకసారి పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదం తీసుకుని బయటకు రావాలి. అప్పటి వరకు ఈ గొడవ నడుస్తూనే ఉంటుంది. అలాగే అల్లు అర్జున్ కూడా, అయ్యా నాకు పొలిటికల్గా నాకు తప్పయ్యా, ఆ రోజున నేను ప్రవర్తించినటువంటి తప్పు సారీ చెప్పుకుంటున్నాను, నేను అలా వెళ్ళటం తప్పయ్యా అతని దగ్గరికి, అతనికి అనుకూలంగా మాట్లాడటం కూడా తప్పయ్యా నేను అని వీళ్ళ దగ్గరికి వచ్చి సంజయ్ ఇవ్వాలి. ఇస్తే వదిలేస్తారు. మీరు ఎన్టీఆర్ గారిని గమనించి ఉంటారు కదా, జూనియర్ ఎన్టీఆర్ని, ఈ 10-15 ఏళ్ల ప్రయాణం, 20 ఏళ్ల ప్రయాణంలో ఆయన స్టేజ్ మీదకి వచ్చాడంటే చాలా మంచి వక్తలాగా మాట్లాడుతుంటారు, వాళ్ళ అభిమానులను అడ్రస్ చేస్తూ. సో ఆయనలో ఆ యాంగిల్ అయితే కనబడుతుంది. ఇప్పుడు మీరు గమనించినంత వరకు జూనియర్ ఎన్టీఆర్లో తాను ఒక రాజకీయవేత్త కావాలనే అర్జీ ఎంతవరకు ఉందంటారు? ఆ కాంక్ష ఎంత ఉందంటారు అతనికి? అంటే రకరకాల కార్యక్రమాలు, అంటే అతనికి హర్డిల్స్ ఉన్నాయి. తొలి దశలో ఆయనకి 2 యుద్ధాలు చేయాల్సి వచ్చింది ఏకకాలంలో. ఆ 2 యుద్ధాలలో ఒక యుద్ధం కుటుంబంతో, రెండో యుద్ధం సినిమా పరిశ్రమలో తన స్థానం కోసం. ఆ 2 యుద్ధాలు సమర్థవంతంగా చేయగలిగాడు అతను. కాబట్టి ఇప్పుడు యుద్ధం కూడా చేయగలడు. అతను మొదటి నుంచి వారియరే. అతను మొదటి నుంచి యుద్ధంలో ఉన్నాడు. ఇప్పుడైనా యుద్ధం మాత్రమే చేయాలి, యుద్ధం మాత్రమే నేను నిలబడుతుంది అనే స్పిరిట్ తీసుకుని పనిచేయాలి అతను, ఇవన్నీ పట్టించుకోకుండా. అప్పుడు డెఫినెట్గా వర్కౌట్ చేసుకోగలడు.